శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు, ఒక స్త్రీ మీ మీద పగబట్టి ఈ తాంత్రిక ప్రయోగాన్ని చేయిస్తుంది. కావున మీ మీద ఎన్నో రకాలైనటువంటి చెడు శక్తులు పని చేయబోతున్నాయి, ఎన్నో రకాల ఇబ్బందులు కలగబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న కష్టాలకు తోడు ఇంకాస్త కష్టాలు మీకు తోడవడం రీత్యా మీ జీవితంలో అసలు మీకు సంతోషపు ఛాయలు అనేవి ఎక్కడా కనిపించవు. అసలు ఆ స్త్రీ ఎవరు, ఏం చెయ్యబోతుంది, ఎందువలన మీకు కష్టాలు కలగబోతున్నాయి. అలాగే మా మాట వినండి, ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. ఇది పరిహార శాస్త్రంలో ప్రత్యేక పరిహారము. మీపై ఉన్నటువంటి తాంత్రిక ప్రయోగపు ఛాయలు కూడా మీ మీద పడకుండా పారదోలే ప్రయత్నం చేయవచ్చును. ఖచ్చితంగా మీకు రెట్టింపు ఫలితం అయితే దక్కుతుంది, ఇందులో ఏమాత్రం సందేహము లేదు అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే అసలు ఏం చేయాలి, ఆ స్త్రీ ఎవరు, ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే వృశ్చిక రాశి వారి జాతకుల తీరు ఎలా ఉంటుంది అంటే గనక పైకి ఎంతో కఠినంగా కనిపిస్తారు గానీ లోపల చాలా వరకు కూడా మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, లేదా ఎవరికైనా సహాయం అర్థించి వీరి వద్దకు వస్తే గనక వీరు వెనుదిరిగి వారిని అస్సలు పంపించరు. ఎప్పుడు ఉన్నతవంతంగా ఉంటారు, ఉన్నత ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరితో ఉంటే గనక సమయం చాలా సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది. అందరిలో వీరే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. వ్యక్తిత్వ పరంగా కూడాను ఎంతో ఊహించని మంచి అలవాట్లు వీరికి ఉంటాయి. వీరితో పాటు ఉంటే ఖచ్చితంగా కష్టాలు మొత్తం తీరిపోతాయి అని అందరూ అనుకుంటారు. పెద్దవారు అంటారు కదండి, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు. మంచి వారితో సావాసం చేయడం మంచి కలుగుతుందని. వీరితో సావాసం చేస్తే గనక ఉన్నత ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇటువంటి వీరుని చూసి అసూయ చెందేవారు కూడా అంతే అధికంగా ఉంటారు. శత్రువులు మీ మీద పగబడుతూ ఉంటారు. అయితే కేవలం ఒకే ఒక స్త్రీ మీ మీద పగబట్టి మీ మీద తాంత్రిక ప్రయోగం చేయించబోతుంది. తాంత్రిక ప్రయోగం చేయిస్తున్నారు, అందుకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సంకేతాలు మీకు అందుతూనే ఉన్నాయి. మీలో చెడు ఎక్కువ అయిపోతుంది. మనస్ఫూర్తిగా మాట్లాడి కుటుంబ సభ్యులతో ఎన్నో రోజులు అయిపోయింది. సంతోషం అనేది ఈ మధ్య కాలంలో మీ మొమ్ము మీద చూసి మీరే చాలా రోజులు అయిపోయి ఉంటుంది. నిత్యము కూడాను ఏదో శత్రువుతో ఫైట్ చేస్తున్నట్లుగా మీ జీవితం మారిపోయింది. కనబడని శత్రువు మిమ్మల్ని అగాధంలోకి తోసేస్తున్నారు అనే భావన మీకు నిత్యము కలుగుతుంది. మీ ఇంట్లో కూడా పాజిటివిటీ అస్సలు లేదండి. ఏదో చిరాకుగా విసుగుగా ఉండడమో, ఎవరు ఏది మాట్లాడినా మీరు అర్థం చేసుకోలేకపోవడమో, మీ యొక్క వ్యక్తిత్వంలో చాలా మార్పులు కలగడమో, ఎదుటి వారితో పరుషంగా కఠినంగా మాట్లాడడమో, చేపట్టిన పనులు పూర్తి కాకపోవడమో, పనులలో జాప్యం కలగడమో, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తాంత్రిక ప్రయోగం జరిగితే గనక మీ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. మీ కుటుంబంలో కార్చిచ్చే రగులుతుంది. ఎప్పుడు ఏదో ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రయోగం తాలూకా చెడు ఫలితాలు తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం పాటించాల్సిందే. ఆ స్త్రీ అయితే ఎవరో కాదండి, మీ యొక్క పని చేసే చోట ఉన్న స్త్రీ కావచ్చు, మీ బంధుమిత్రులు కావచ్చు, నమ్మకస్తులే కావచ్చును, స్నేహితులు కూడా కావచ్చును. వారితో మాట్లాడుతుంటే మీకే అర్థమైపోతుంది. ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఎందుకు ఈ కష్టం వస్తుంది, ఎవరి వల్ల వస్తుంది అని ఆలోచించే ప్రయత్నం చేస్తే గనక వారి యొక్క మాట శైలి, వారు మీతో నడుచుకునే తీరు, అలాగే వారు మీ జీవితంలోకి వచ్చాక కష్టాలు వచ్చాయా, సుఖాలు వచ్చాయా, ఎటువంటి పరిస్థితులు వచ్చాయి, గందరగోళ పరిస్థితులు ఏమైనా కలిగాయా, ఇలా ప్రతి ఒక్కటి కూడా సునిశ్చితంగా ఆలోచించండి, మీకే అవగతమైపోతుంది. అయితే ఈ తాంత్రిక ప్రయోగం నెట్టివేయబడాలి అంటే మీ స్వహస్తాలతో అమావాస్య తిథి నాడు ఈ పరిహారం పాటించండి. రాగి చెంబు లేదా స్టీల్ చెంబు తీసుకోండి, అందులో నిండా నీటిని నింపండి, అందులో చిటికెడు పసుపు వేయండి, అలాగే
అలాగే గుప్పెడంతా ఉప్పును వేయండి. ఉప్పు కూడా కల్లుల ఉప్పు వేయాలండి. రాక్ సాల్ట్, దొడ్డు ఉప్పు అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. మెత్తని ఉప్పు అస్సలు పరిహారాలకు వాడకూడదు. ఉప్పు చాలా శక్తివంతమైంది. నరదృష్టి తీవ్రతను గాని చెడు ప్రయోగాలు కానీ తిప్పికొట్టడానికి ఈ రోజున ఉప్పుకు చాలా అతీంద్రియ శక్తులు వస్తాయి. అలాగే నల్ల నువ్వులు కూడా కాస్తంత, ఒక స్పూను అంటే ఒక చెంచా అంత నల్ల నువ్వులను కూడా ఈ నీటిలో వేయండి. అయితే ఈ చెంబు నీటిని తీసుకొని ఇల్లంతా కలియ తిరగండి. ప్రతి మూలల్లో కూడా 1 నిమిషం ఉంటూ తిరగండి. హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి. ఆ తర్వాత ఆ నీటిని తీసుకుని వచ్చి మీరు హాల్లో ఎక్కడైనా ఒక మూలగా పెట్టుకోండి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి. ఇష్టదైవం, కులదైవాన్ని మనసులో స్మరించుకుంటూ మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. కష్టాలు తొలగిపోవాలి, ఇబ్బందులు పోవాలి, సంతోషం కలగాలి, ఆర్థిక స్థిరత్వం కలగాలి, మీ కోరిక ఏదైనా చెప్పుకోండి. ఇక మరునాడు ఉదయం అంటే ఈ రోజు అమావాస్య రోజు రాత్రంతా కూడా ఈ నీరు మీ ఇంట నిద్ర చేయాలి. ఇంట్లో ఉన్న నెగటివ్ మొత్తం కూడా ఈ నీరు ఆకర్షించేస్తుంది. మరునాడు ఉదయం ఎక్కడా ఒలకకుండా ఈ నీటిని తీసుకుని వెళ్లి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో పారబోసి వెనుదిరిగి చూడకుండా వచ్చేయండి. ఆ చెంబును కడిగి ఇంట్లోకి తీసుకొచ్చేయండి, సరిపోతుంది. ఇలా చేస్తే గనక మీ మీద ఎంత తీవ్రత కలిగిన తాంత్రిక ప్రయోగం అయినా కూడాను, జరిగినా కూడాను అది తిప్పివేయబడుతుంది. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.